ఆ యువతిని ప్రేమించాడు. పెద్దలను ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నాడు. 7 అడుగులు నడిచిన భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రమాణం కూడా చేశాడు. కానీ ఏడాది తిరగకముందే తన ఇల్లాలిని కాటికి పంపాడు. 5 నెలల గర్భవతి అని కూడా చూడకుండా కట్టుకున్న భార్యను కసాయిలా అంతమొందించాడు. సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో విస్తుపోయే నిజాలను బయటపెట్టారు పోలీసులు. కట్నం కోసమే ఆమెను చంపినట్లు తేల్చారు. ఆ కిరాతక భర్తను కటకటాల వెనక్కి పంపారు. వైష్ణవి హత్య కేసులో ట్విస్ట్. కట్నం కోసమే చంపిన భర్త. పెళ్లైన రోజు నుంచి టార్చర్. ప్రోత్సహించిన అత్తమామలు. భర్తను అరెస్టు చేసిన పోలీసులు. జగిత్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన యూట్యూబ్ వైష్ణవి హత్య కేసును ఛేదించారు పోలీసులు. కట్నం కోసమే వైష్ణవిని హత్య చేసినట్లు తేల్చారు. అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. ప్రోత్సహించిన అత్తమామలు, సోదరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల వైష్ణవి సోషల్ మీడియాలో యాక్టివ్ యూట్యూబర్గా రాణిస్తోంది. ఈమెకు కోరుట్లకు చెందిన హరిబాబుతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించి ఎన్నో ఆశలతో 8 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మాదాపూర్లోని వైష్ణవి పుట్టింట్లోనే దంపతులుండేవాళ్లు. వైష్ణవి ఇప్పుడు 5 నెలల గర్భిణి. మొదట్లో అంతా బాగున్నా కొద్ది రోజులకే హరిబాబు అసలు రంగు బయటపడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ అదనపు కట్నం తేవాలంటూ వైష్ణవిని వేధించడం మొదలుపెట్టాడు. యూట్యూబ్ ద్వారా ఆమెకొచ్చే గుర్తింపుపై కూడా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాత్రి కూడా గొడవ జరిగింది. ఉదయం తలుపు తీసి చూసిన కుటుంబ సభ్యులకు గుండాగినంత పనైంది. వైష్ణవి రక్తపు మడుగులో పడుంది. శరీరమంతా కత్తిపోట్లు. అప్పటికే హరిబాబు జంప్ అయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు ఎట్టకేలకు హరిబాబును అరెస్టు చేశారు. అతన్ని ఎంక్వైరీ చేస్తే కట్నం కోసమే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తల్లిదండ్రులు, సోదరుడు ప్రోత్సాహంతోనే ఈ హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు. అతని భార్య వైష్ణవిని కత్తితో పొడిచి తర్వాత గొంతు నొక్కి ఆమెను చంపడం జరిగింది. ఇలా 10 నెలల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఈ నేరస్తునికి సంబంధించిన వాళ్ళ అమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా ఒప్పుకోకుండా కూడా ఈయన వచ్చి మాదాపూర్కి వచ్చి ఈ అమ్మాయితో ఇష్టపడి ఆ అమ్మాయిని తీసుకొని పోయి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్, వాళ్ళ సంబంధించిన వాళ్ళు కూడా పోయి ఆ మ్యారేజ్ని అంగీకరించారు. ఆ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే గత 10 నెలల నుంచి అక్కడ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ, తర్వాత వాళ్ళ 2 బ్రదర్స్ వాళ్ళు ఒప్పుకోక కట్నం తీసుకురావాలని వేరే దగ్గర అయితే కట్నం వచ్చేదనే విషయం ఇతన్ని ఎప్పటికీ ప్రేరేపించడం వల్ల చాలాసార్లు గొడవలు జరిగింది. కట్నానికి సంబంధించి ఆ కట్నానికి సంబంధించి వాళ్ళ అమ్మాయికి సంబంధించి అమ్మ నాన్న కూడా 5 లక్షలు ఇచ్చి 2 వందల భూమి మాదాపూర్లో ఈ అమ్మాయి కొరకు కట్నంగా వాళ్ళు ఇవ్వడానికి కూడా సిద్ధపడి పర్చేజ్ చేసింది. ఆ తర్వాత కూడా ఇంకా అక్కడ అప్పులు ఉన్నాయి, ఇంకా డబ్బులు కావాలని, ఇంకా 5 lakhs కావాలని ఎప్పటికీ చాలాసార్లు అనేవాడు. ఆ అమ్మాయిని కూడా ఎప్పటికీ సతాయిస్తే ఆ అమ్మాయి కూడా చాలాసార్లు వాళ్ళ పేరు తీసుకొని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మళ్ళీ 17వ తారీఖు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అమ్మాయిని అదే విషయంలో గొడవపడి అమ్మాయిని కత్తితో కొట్టడం, తర్వాత గొంతులోకి చంపడం జరిగింది. మరోవైపు వైష్ణవి అంత్యక్రియలు ముగిశాయి. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న హరిబాబును ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి వరకట్నం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.